ఫోటో కొట్టుకోండి ఒక రూమ్ లేదు డ్రెస్సులు మార్చుకుంటే అంతే ఏం మార్చుకుంటాం ఇక్కడ మార్చుకుంటాం మాకేం లేదు వాళ్ళు పోయే బాత్రూమ్ లేదు శుభ్రంగా మేము అనుకుపోవాలి ఏది నడుపుకొని కూడా పోవచ్చు కార్మికులపై పని భారం తగ్గించాలి. హాస్పిటల్లో పనిచేసిన కార్మికులపై పని భారం తగ్గించాలి. పడకలకు అనుగుణంగా సిబ్బందిని వెంటనే నియమించాలి. పడకలకు అనుగుణంగా సిబ్బందిని వెంటనే సిఐటియు జిందాబాద్ జిందాబాద్ సిఐటియు జిందాబాద్ పోరాడదాం. పడకలకు అనుగుణంగా సిబ్బందిని నియమించేంత వరకు హాస్పిటల్లో పడకలకు అనుగుణంగా సిబ్బందిని నియమించి పని భారం తగ్గించాలి. కార్మికులపై పని భారం తగ్గించాలి. పడకలకు అనుగుణంగా సిబ్బందిని వెంటనే నియమించిన కార్మికులందరినీ హాస్పిటల్లోనే పనిచేయించాలి. సివిల్ హాస్పిటల్ కార్మికులను మెడికల్ కాలేజీకి పంపొద్దు. నమస్కారం. సిరిసిల్ల గవర్నమెంట్ హాస్పిటల్ సిబ్బంది మేము, శానిటేషన్ సిబ్బంది మేము. శానిటేషన్ లో చాలా రకాలు ఉన్నాయి. శానిటేషన్ అంటే స్వీపర్లు ఉన్నారు, సెక్యూరిటీ గార్డులు ఉన్నారు, పేషెంట్ కేర్లు ఉన్నారు. ఇవన్నీ ఈ హాస్పిటల్లో జరుగుతున్నాయి. ఈ యొక్క వృత్తులు అందరూ పనిచేస్తున్నారు. కానీ హాస్పిటల్ కేటాయించిన ప్రకారం ఏదైతే మీరు చెప్పారో సరైన మంది లేరు. ఇన్ని పడగలకి ఇంతమంది అని చెప్పారు, ఆ సంబంధిత అన్ని పడగలకి అంతమంది లేరు. అది మొదటి విషయం. తర్వాత మేము చేసేది బతుకు తెరువు, చాలా సంవత్సరాల నుంచి చేస్తున్నాం. మాకు ప్రతి నెల జీతం వచ్చిందన్న మాట ఏ నెల ఏ సంవత్సరం మేము ఇప్పటికి ఒప్పుకోం. ఏ సంవత్సరం అట్లా రాలేదు కూడా. ఎందుకంటే లేట్ అవుతుంది, సరే లేట్ అవుతుంది, 1-2 నెలలుగానే రావాలి. ఇది 2 నెలలు నడుస్తుంది, అయినా జీతాలు లేవు. సరే మాకు భద్రత, అన్ని రకాలుగా భద్రత ఉంది. కానీ కొన్ని విషయాల్లో అది మేము కొన్నిసార్లు చెప్పుకుంటున్నాం, కొన్నిసార్లు చెప్పలేకపోతున్నాం. ఇప్పటి మట్టుకు కొన్ని అన్ని ఉన్నాయి, లోపల ఉన్నాయి. ప్రతి ఒక్కటి ముఖ్యంగా మాకు వారానికో నెలకో మా పై అధికారులు మా దగ్గరకు వచ్చి అమ్మా మీకు ఏ ఇబ్బందులు ఉన్నాయి అన్న విషయం ప్రకారం మాతో సంభాషించి మాలో ఉండి మాతో మాట్లాడి మా సమస్యలు తెలుసుకోవాలి. అది మొదటి విషయం. ప్రతిసారి మేము ఇలా రోడ్డు మీకు ఎక్కాలి, మా బాధలను తెలియజేయాలి అంటే మా ఇంటి గుట్టును మేము బయట పెట్టుకున్నట్టు అవుతుంది. కాబట్టి అధికారులు స్పందించి మీరు ఇస్తామన్నవే, మీరైతే మాకు హాస్పిటల్కి ఏమేమి కేటాయించిరో అవి మీరు ముఖ్యంగా మీరేమేమి గవర్నమెంట్ ప్రకారంగా ఇచ్చేయండి. మాకు ఇస్తాననే మాకు ఇవ్వండి ఫస్ట్. అది మేము అడుగుతున్నాం. మాకు ఏమై ఇస్తున్నారు, పడకలకు తగ్గ మనుషులు ఇస్తున్నారు. అది లేదు. ఉన్న వాళ్ళను ఇప్పుడు హాస్పిటల్ అయింది, మెడికల్ కాలేజ్ అయింది, ఉన్న వాళ్ళను అటు దింపుతున్నారు, ఇటు దింపుతున్నారు. అది కాకుండా భర్తీ చేయండి. ఏమైనా పోస్టులు ఖాళీ ఉంటే భర్తీ చేస్తే 4 బతుకుతారు. వాళ్ళు ఉత్తగం బతకట్లేదుగా, పని చేస్తున్నారు, మీకు పని చేస్తున్నారు, వేతనం తీసుకుంటున్నారు. ప్రతి ఒక్కరు పని చేసి కష్టపడే పైసలు తీసుకుంటున్నారు. అది మీరు గుర్తుంచుకొని సిబ్బందికి సహాయం చేస్తూ వారికి పని భారం పెట్టకుండా ఉన్న ఖాళీ పోస్టులను భర్తీ చేసి ఖాళీగా ఉన్న మన ప్రజలకు పని కల్పించి వాళ్ళకి బతికిరోజు చూపించండి. రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్నటువంటి శానిటేషన్, పేషెంట్ కేర్, సెక్యూరిటీ గార్డ్ సిబ్బందికి సంబంధించి పని భారం తగ్గించాలని చెప్పి, ఇక్కడ పడకలకు అనుగుణంగా సిబ్బందిని నియమించాలని చెప్పి ఈరోజు పనిచేస్తున్నటువంటి కార్మికులందరూ కూడా విధులను బహిష్కరించడం జరిగింది. మరి జిల్లా ఆసుపత్రిలో చూసుకున్నట్లయితే దాదాపు 300 పడకలకు ఇక్కడ వైద్య సేవలు అందిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. 100 పైచీలకు మంది కార్మికులు పనిచేయాల్సినటువంటి ఈ హాస్పిటల్లో కేవలము 60 పైచీలకు మంది కార్మికులే పనిచేయడం జరుగుతూ ఉంది. దీంతో కార్మికుల మీద పని భారం ఎక్కువ అవుతున్నటువంటి పరిస్థితుల్లో వారు పనిచేస్తున్నా కూడా పనిచేయడం లేదని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కావచ్చు, కింది స్థాయి పై స్థాయి అధికారులందరూ కూడా వేధింపులకు గురి చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరి ఇక్కడ పడకలకు అనుగుణంగా సిబ్బందిని నియమించాలని గతంలోనే ఇక్కడ ఉన్నటువంటి అధికారులకు కావచ్చు అందరికీ తెలియజేసినా కూడా ఇప్పటికి కూడా ఇక్కడ పడకలకు అనుగుణంగా సిబ్బందిని నియమించినటువంటి పరిస్థితి ఉంది. మరి ఇక్కడ
ఉన్నటువంటి సిబ్బందిని అక్కడ మెడికల్ కాలేజీకి వినియోగించుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. మొన్ననే ఇది పని భారం పెరిగి కార్మికులకు ఇబ్బంది అవుతుందని చెప్పి అధికారులను కలిసిన సందర్భంగా మేము తొందరలోనే కార్మికులను నియమిస్తామని చెప్పారు. మళ్ళీ ఈ మధ్యలో ఇక్కడ నుంచి 4-5 కార్మికులను కూడా తీసుకెళ్లి మళ్ళీ మెడికల్ కాలేజీలో వినియోగిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరి ప్రజల ఆరోగ్యాల కోసం, నిత్యం వచ్చే పేషెంట్ల కోసం అనేక వాళ్ళ ఆరోగ్యాలను సైతం పణంగా పెట్టి సేవలు అందిస్తున్నటువంటి వీరికి పని భారం పెరిగి వారి ఆరోగ్యాలకు ఇబ్బందులు అవుతున్నా కూడా ఇక్కడ ఉన్నటువంటి అధికారులు వీరి పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి వెంటనే ఇక్కడ హాస్పిటల్లో పడకలకు అనుగుణంగా ఇక్కడ పేషెంట్ కేర్ కావచ్చు, శానిటేషన్ కావచ్చు, సెక్యూరిటీ గార్డ్ సిబ్బందిని నియమించాలని చెప్పి సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. లేని పక్షంలో మరి ఈ విధులను బహిష్కరిస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఇప్పటి నుంచి నియమించేంత వరకు కూడా వెంటనే జిల్లా కలెక్టర్ గారు కావచ్చు, సంబంధిత అధికారులు వెంటనే ఇక్కడ చర్చలు జరిపి ఇక్కడ సిబ్బందిని నియమించాలని చెప్పి సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. లేని పక్షంలో ఈ విధులు ఇదే విధంగా బహిష్కరిస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం.